నేను చాలా జిమ్స్‌లో చూస్తా. అందరూ లేడీస్ రాంగానే మొత్తం ఇట్లా పింక్ డంబుల్స్, రెడ్ డంబుల్స్ అలా కలర్‌గా డంబుల్స్ పట్టుకొని ఏదో చేస్తారు. ఇట్లా ఫార్మాలిటీగా బైసెప్ కర్ల్స్, షోల్డర్ ప్రెస్ అది ఇది అని. అంటే వాళ్ళేమనుకుంటారంటే నాకంత స్ట్రెంత్ ట్రైనింగ్ అవసరం లేదు. ఎక్కువ చేస్తే బాయ్స్‌లాగా మజిల్స్ వస్తాయేమో! అది ఇది అని చెప్పేసి చాలా మిస్‌కన్సెప్షన్ ఉంటది. బట్ అలా ఏముండదు. మీరు ట్రైనింగ్ చేస్తే హెవీ ట్రైనింగ్ చేస్తే మీరు బాయ్స్‌లాగా అవ్వాలని అస్సలు రూల్ లేదు. అసలు అవ్వరు కూడా అలా. ఎందుకంటే బాయ్స్‌లో టెస్టోస్టెరోన్ చాలా ఉంటది. సో, వాళ్ళకి చాలా ఈజీగా బిల్డ్ అవుతుంది మజిల్స్. గర్ల్స్‌కి అలా కాదు. ఇంకా గర్ల్స్‌కి చాలా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం, మజిల్ బిల్డ్ చేసుకోవడం. బాయ్స్ కన్నా ఎక్కువ వాళ్ళకే ఇంపార్టెంట్. ఇంకేమనుకుంటారంటే నేను బక్కగా ఉన్నా కదా! ఆల్రెడీ నేను ఫిట్‌గానే ఉన్నా కదా! ఎందుకు? అది ఇది అని చెప్పేసి అందరూ బాగా థింక్ చేస్తారు. కానీ బక్కగా ఉండడం హెల్తీ కాదు. మనం ఫిట్‌గా ఉండడం హెల్తీ. లేడీస్‌లో ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ అని ఒక డిసీజ్ వస్తది. అంటే మీ బోన్స్ వీక్ అవ్వడము, ఇంకా మజిల్ లాస్ అవుతది. సో, దానికోసము మేము మజిల్ రీగెయిన్ చేయడానికి మనం స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చేస్తాము. సో, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. బాయ్స్ కన్నా ఎక్కువ లేడీస్‌కి చాలా ఇంపార్టెంట్. ఆ పింక్ డంబుల్స్, రెడ్ డంబుల్స్ పడేసి హెవీగా లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేయండి. మీరేం రోనీ కోలమన్ ఏమి అవ్వరు. స్టార్ట్ లిఫ్టింగ్ టుడే.